నమస్తే గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హిందూ ఫార్మసీ కాలేజ్లో స్వచ్ఛత సేవా కార్యక్రమం. ప్రతి ప్రాంతం శుభ్రంగా ఉండేలా చూడాలి. చైర్మన్ జూపూడి రంగరాజు వెల్లడి. చట్టసభల్లో తమ కూడా వెళ్ళాలి. రాష్ట్ర జంగమ సమైక్య సభలో డాక్టర్ నిమ్మల శేషయ్య వ్యాఖ్యలు. జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు. నేడు వినూత్న రీతిలో నిరసనలు. ప్రజల తరఫున పోరాడే నాయకుడే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మేయర్ కావటి మనోహర్. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హిందూ ఫార్మసీ కళాశాలలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫార్మసీ విద్యార్థులచే కళాశాల ఆవరణ మొత్తం శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా హిందూ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ భారత ప్రభుత్వం పిలుపుతో భాగంగా స్వచ్ఛత సేవ నిర్వహించామన్నారు. మనం నివసించే ప్రతి ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. భారత ప్రభుత్వం గుంటూరు సిటీకి క్వీన్ సిటీ కింద కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు. స్వచ్ఛత సేవ కార్యక్రమంలో గుంటూరు సిటీకి మంచి పేరు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, సీతారామయ్య మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సీతారామయ్య గారు పడవలేదు. అక్కడే కనపడదు. ఇది కాదు. जिंदाबाद, स्वच्छ भारत जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद. स्वच्छता ही स्वच्छता ही स्वच्छता ही स्वच्छता सेवा स्वच्छता. అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం ఈ రోజున స్వచ్ఛతా సేవ అనేటువంటి నినాదం తీసుకుని వచ్చింది. ఇది ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ప్రతి చోట అవసరం మనవి చేస్తున్నాం. మొన్న మధ్యన చూసాం, గుంటూరు పట్టణానికి క్లీన్ సిటీ కింద శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, భూపేంద్ర యాదవ్ గారు వాళ్ళు ఒక తాకీదు ఇచ్చారు భోపాల్లో. సంతోషం. గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో బాగుంది చెప్పి తీసుకురావడం సంతోషమే. కానీ స్వచ్ఛత వచ్చినప్పుడు సరైనటువంటి శానిటేషన్ మాత్రం చాలా అవసరం. ఫోటో శానిటేషన్ ఉండాల్సిన అవసరం లేదు కార్పొరేషన్లో. ఇది ఒక పక్కన అట్లా ఉన్నా కూడా మోడీగా చెప్పిన నినాదం ప్రకారం హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వారోత్సవాలు చేయబోతున్నాం. ప్రభుత్వం వారు చెప్పింది ఒకరోజు అయితే, మా సెక్రటరీ గారు మేము ఆలోచన చేసే మీదట ఎవ్రీడే 4 to 5 ఈవినింగ్ అవర్స్ ఆల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ, ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ చేస్తూ మా కాలేజీ ప్రిమిసెస్ మేము స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని మీద వారోత్సవాలు చేయబోతున్నాం. దీన్ని మేము మ్యాండేట్ చేస్తాం.
ఎవ్రీ ఇయర్ ఈ 2nd of October నుంచి ఒక 1 week పాటు గాంధీ జయంతి దగ్గర నుంచి మేము ఒక మ్యాండేట్ చేయబోతున్నాం. అవసరమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్లో ఇది కూడా దాని ఒక కార్యక్రమం చేపట్టి దీన్ని మ్యాండేట్ చేసి మన కాలేజీని మనమే స్వచ్ఛంగా ఉంచుకోవాలనేటువంటి ఒక ఆలోచన మేముగా మేనేజ్మెంట్ మా సెక్రటరీ గారు మేము ఆలోచించడం జరిగింది. మనసు స్వచ్ఛంగా ఉండాలి, అంగాలు కూడా స్వచ్ఛంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ విద్యారంగం పైన సరైన స్వచ్ఛత అవసరం. ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లానే ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి అన్ని విషయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉందని మేము మనవి చేస్తున్నాం. క్లీన్ అండ్ గ్రీనే కాదు, మనుషుల్లో క్లీన్ అండ్ గ్రీన్ కూడా ఉండాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ జంగమ సమాఖ్య ఏర్పాటు సభను డాక్టర్ నిమ్మల శేషయ్య ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా నిర్వహించారు. గుజ్జినగుండ్లలోని నిమ్మల గార్డెన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జంగమ అర్చక సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ విరూపాక్షయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో జంగమ అర్చక సోదరులను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నిమ్మల శేషయ్య మాట్లాడుతూ రానున్న చట్టసభల్లో తమ కులానికి కూడా మంచి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో జంగమ సమైక్య సంఘానికి కూడా మంచి ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్చకులు సోదరులు పాల్గొన్నారు. మన శ్రీశైల దేవస్థానం ఆగమపాటు చాలా అవసరం. అలాగే మేడం గారు కూడా 2 మాటలు. హలో, శక్తి ఎప్పుడు కూడా మాలో ఆశీర్వాదం అవ్వడం మనందరికీ ఒక బూస్ట్ లాంటిది. ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను చేసి 2 మాటలు వారి మాటలు మన నుంచి కానీ ఇలాంటి పెద్దల సహకారంతో గురువుల సహకారంతో మీ అందరికీ న్యాయం చేసేటట్టుగా ఒక విధానాన్ని తరాలుగా వాళ్ళ వంశ వృత్తుల్ని వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళు పేదరికంలో ఉన్న మా జంగమ అర్చక సమాఖ్య సభ్యులు నాకు నా హృదయపూర్వక స్నేహపూర్వక గౌరవపూర్వక నమస్కారాలు. చాలా గొప్ప శుభదాయకము. భవిష్యత్తులో అర్చకులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని, జంగమ అర్చకులందరూ కూడా జయబేరి మోగించాలని, అర్చకుల యొక్క పాత్ర విశిష్టత గురించి ఈరోజు చాలా దయనీయ స్థితిలో ఈరోజు అర్చకులు ఉన్నారు. ఇక్కడ డాక్టర్ గారు చెప్తుంటే జంగమ కులస్తులే చాలా బీపీఎల్ బిఫోర్ పావర్టీ లైన్ కింద ఉన్నారు. చాలా దారిద్ర్యాన్ని అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రతి ఒక్క అర్చకుడు చెప్తున్నాడు, మాకు జీతాలు లేవు, భత్యాలు లేవు, ఇనాములు కూడా లేవు, మేము మా కుటుంబాలు వంశపారంపర్యంగా పూజలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇన్ని కష్టాలున్న అర్చకులు నవ్వుతూ వచ్చే ప్రతి భక్తునికి పూజలు చేయిస్తూ భక్తుని ఆనందాన్ని ముఖంలో చూస్తూ ఆనందపడుతున్నారు. ఈ స్థితి నుంచి అర్చకులు ఎదగాలంటే వ్యక్తుల సమూహమే వ్యవస్థనే శక్తి స్వరూపం. కాబట్టి సంఘటిత శక్తిగా ఉండాలి. రాష్ట్ర సమాఖ్య ఏర్పడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేయడానికి, దృష్టికి తీసుకుపోవాలి. ఒక్కరు కూడా కమిషనర్, ఏసీ గారు, డీసీ గారు ఎవరైనా కూడా జీతాలు లేవని అనే భావన ఎందుకు అంటున్నారు? ఐక్యత లోపమే. ఐక్యత లోపించినప్పుడు ఏ పనులు మనం చేసుకోలేం. డాక్టర్ గారు చెప్పినట్లు ఒకరి కోసం అందరి కోసం ఒకరనే భావన ఉండాలి. మరి అటువంటి రోజులు వస్తున్నాయి. ఇప్పుడే బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఇది బ్యాక్ బోన్, వెన్నెముక లాంటి కులం ఇది. చాలా చక్కగా డాక్టర్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు బీసీ అంటే భారత్ కల్చర్ అంటే కుల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా వెనకబడిన వర్గాలే. చాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి,
జంగమ కులస్తులు, పురోహితులు, అర్చకులు వీళ్ళందరూ కూడా వెనుకబడిన వర్గాల వారే. వీళ్ళు లేకపోతే సమాజమే లేదు. సమాజం అంటేనే వెనుకబడిన వర్గాల సమూహము. ఈ సమూహము వృత్తిపరంగా కులాలు ఏర్పడినాయి. కొంతమంది పెత్తందారులు ఈ కులాల దగ్గర మగ్గేటట్లు వాళ్ళను ఉంచి పెత్తనం జలాయిస్తున్నారు. ఆ రోజులు పోయినాయి, కొత్త రోజులు వచ్చినాయి. కలం పట్టినవాడు, హలం పట్టినవాడు, పని వృత్తిని చేపట్టేవాడు కూడా రాజు కావచ్చు, ఏదైనా కావచ్చు అనే భావన ఈరోజు ప్రజల్లో ఉంది. ఎవరి కోసం ఎవరు లేరు, అందరి కోసం అందరు ఉన్నామనే భావనతో మనమందరం సమిష్టిగా ఉండాలి. సమిష్టిగా కృషి చేస్తే రాబోయే రాజకీయంగా మంచి మంచి పదవులు సాధించాలి. జంగమనే కాదు, వెనుకబడిన వర్గాలందరినీ సమీకరించి, వెనుకబడిన కులాలను ఒక దగ్గర సమీకరించి జంగమలు కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కులాల్లో కూడా మనం ఉన్నామనే భావన తీసుకొచ్చి రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా జంగమ కులస్తులు ఎస్టీ కింద తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మనం సంచార జాతులం. జంగం అంటే ఒక దగ్గర ఉండేవాళ్ళు కదా, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. కాబట్టి ఈ కులాన్ని ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఇప్పుడే ఇక్కడ వీరశైవ ఆగమ సలహాదారు, మరి డాక్టర్ గారు, డైరెక్టర్ కార్పొరేషన్, జంగమ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, ఇట్లా చిన్న చిన్న పదవులతో మనము తృప్తి పడుతున్నాం. మన గోల్, మన ఆశయం కూడా రాజ్యాధికారం సాధించుకోవాలి. మనం కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి. డాక్టర్ గారు చెప్పినప్పుడు ప్రజావేదికలో ఎక్కువ సేవ చేసుకునే భాగ్యం అసెంబ్లీలో కాలు పెట్టాలి. ఎమ్మెల్సీగా పెడతావా, ఎమ్మెల్యేగా పెడతావా, లేదా ఇంకా మంచి. గుంటూరు కోర్టిపాడు కూడలిలో బాబు కోసం మేము సైతం అంటూ స్వచ్ఛందంగా దీక్షలకు ప్రజలు తరలివచ్చారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్లు మాట్లాడుతూ రాజకీయ కక్షలకు చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అధినేత బలి ఇవ్వాలని చూస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తట్టాబుట్టా సర్దుకుని ఏపీ నుంచి వెళ్లిపోవాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును విడుదల చేయకపోతే త్వరలోనే ఇంటికొక వ్యక్తి బయటకు వచ్చి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కులాల మాటల వైరంతో వైసీపీ అధినేత రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఖండించండి చంద్రబాబు గారిపై అక్కడ మార్చున్నాం. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు. We want justice. 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 కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. డౌన్ డౌన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ శాడిస్ట్ సీఎం, అవినీతి సీఎం, అవినీతి సీఎం. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. ఖండించండి చంద్రబాబు గారి అక్కడ నడుస్తున్నాం. చంద్రబాబు సీఎం, సీఎం, సీఎం. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి.
ఈరోజు గాంధీ జయంతి రోజున గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకు నిరసనగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సత్యాగ్రహ దీక్ష రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆయనకు మద్దతుగా అమ్మ భువనేశ్వరి గారు రాజమండ్రిలోను, వారి కుటుంబాల్లో తల్లి తండ్రికి మద్దతుగా లోకేష్ గారు గాంధీ ఘాట్ని బాపు ఘాట్ని సందర్శించి ఆయన కూడా నిరాహార దీక్షలో ఢిల్లీలో ఉన్నారు. వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇన్ఛార్జీలు, నాయకులు, ఎమ్మెల్యేలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజున సత్యాగ్రహ దీక్ష చేస్తాను. ఒకరోజు సత్యాగ్రహం. ఈ రాష్ట్రంలో న్యాయం కానీ ధర్మం కానీ చట్ట ప్రకారం జరగాల్సినవన్నీ కూడా జరగటం మానేసినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భారత రాజ్యాంగం అమలు కావట్లా, ఐపీసీ సెక్షన్లు అమలు కావట్లా, వైసీపీ సెక్షన్లు అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పరిపాలన యంత్రాంగం చచ్చుబడిపోయింది. పరిపాలన యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోవడంతో పాటు వైసీపీ నాయకులు మరియు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థానాన్ని కోరుకోవటం తప్పులేదని, కానీ ప్రజల తరపున పోరాడే నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని మేయర్ కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి కారు అనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలని హితోపదేశం చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హిమనీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. చంద్రబాబుకు పవన్ డూప్గా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసే పరిస్థితి వచ్చిందంటే జగన్ అంటే భయం రావడం వల్లే అని తెలిపారు. అందరూ కలిసి గుంపులుగా వచ్చినా జగన్ భయపడేది లేదని అన్నారు. బ్రాహ్మిణి పురంధేశ్వరి, నీవు అందరూ కలిసి వచ్చినా గెలిచేది జగనే అన్నారు. మా ఫ్యాన్ గాలికి దెబ్బకు మీరందరూ కకావికలం కావటం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కానీ ఎవడు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాటం చేయాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలి, ప్రజలకు ఒక భరోసా కలిగించాలి, ప్రజలకి ఎప్పుడు 24/7 అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మాత్రమే ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు ఆదరిస్తారు. అప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పితే నువ్వేదో వచ్చి ఏదో 4 మాటలు చెప్పి ఆ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి డూబుగా, అంటే మేము సినిమాలో చూసాం డూబులు అంటే ఆ హీరో ఫైట్ చేయబోయి ఆ హీరో చేయక ఆ హీరో విగ్గు పెట్టుకొని ఈరోజు డూబులు వస్తూ ఉంటారు సినిమాల్లో. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు డూబు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి సినిమాల వరకే పరిమితమైనటువంటి డూబుని నిజ జీవితంలో చూపించేటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, దయచేసి ఒక మాట వినండి. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికల్లో నిలబడటానికి ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఒక పక్క ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అన్ని కలిసికట్టుగా, కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసికట్టుగా పోరాటం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడనే భయం మీ కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టే మేమందరం కలిసి వస్తాం, జనసేన తెలుగుదేశం పొత్తుతో వస్తాం, మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తాం, మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని చెప్పేసి మీరు చెబుతా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి పీఠం కాదు కదా, ఏ ఒక్క సినిమా హాల్లో కుర్చీని కూడా పంచుకోవడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు నిన్న అవనగడ్డ నుంచి వచ్చినా, లేకపోతే భువనేశ్వరి గారు రాయలసీమ నుంచి వచ్చినా, లేకపోతే బ్రాహ్మణి గారు అనంతపురం నుంచి వచ్చినా, లేకపోతే లోకేష్
విశాఖపట్నం నుంచి వచ్చినా, మీరు ఎక్కడి నుంచి, ఏ మూల నుంచి, ఏ సందులో నుంచి, ఏ గొంతులో నుంచి వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరందరూ కలిసికట్టుగా గుంపులు గుంపులుగా వచ్చినా, మందలుగా వచ్చినా, సింగల్గా వచ్చేది మా జగనే, సింగల్గా ముఖ్యమంత్రి మా జగనే. సత్యం అహింసతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికే దారి చూపిన మార్గదర్శకుడు మహాత్మా గాంధీ అని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అమరావతి, అచ్చంపేట మండలాల్లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఘన నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా అమరావతిలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. అహింస, సత్య మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన అసలైన యోధుడు గాంధీజీగా తెలిపారు. గాంధీజీ కలలు కన్న ఆశయాలను నిజం చేస్తున్న అసలైన నాయకుడు జగన్ అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపించిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ గారు జయంతి ఈ రోజున జరుపుకుంటున్న మన కోసూరు గ్రామంలో ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, గ్రామ ప్రజలకి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మనకి ఇలా తిరుగుతున్నాము అంటే, ఇంత స్వేచ్ఛగా ఉన్నాము ప్రజాస్వామ్యంలో అంటే ముఖ్యంగా కారణం మన భారతదేశంలో మహాత్మా గాంధీజీ గారు ఒక మూల స్తంభం లాగా మనకి పనిచేసి బ్రిటిష్ పాలన నుంచి మనకి విముక్తి కలిగించి మనకి స్వతంత్రం తెచ్చిన నాయకుడు. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఏకైక ఒక గాంధీజీ గారు. మరి అలాంటి మహానుభావుడు మనకి స్వరాజ్యం తీసుకొచ్చి మనకి అప్పగించి ప్రజాస్వామ్యం బాగా ఉండాలి, మన భారతదేశం ప్రజలందరూ కూడా బాగుండాలి, స్వేచ్ఛగా జీవించాలి అనే దాంట్లో మరి ఆయన అనేక కష్టాలు, మరి అనేక సత్యాగ్రహాలు, అనేక నిరసనలు, మరి జైలు శిక్షలు అనుభవించి అంత త్యాగం చేసిన మహానుభావుడు మనకి. మరి ఎవరో కూడా ఈ ప్రపంచంలో శాంతి దూతగా ఆయన పేరు పెట్టుకుని ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని కొనియాడిన సందర్భాలు ఇతర దేశాలలో కూడా ఆయనకి అంత ఫాలోఅప్ ఉండేది గతంలో. మరి ఇప్పటికీ మనం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి ఆయన చనిపోయి కూడా దాదాపుగా మరి 75 సంవత్సరాలు దాటిపోయింది. అలాంటి టైంలో కూడా మనం ఈయన్ని ఇంత ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నామంటే, ఒకసారి ఆయన పుట్టినరోజు కానీ జరుపుకుంటున్నామంటే ఎంత గొప్ప వ్యక్తి ఆయన మనందరికీ తెలిసింది. మనందరం కూడా ఆయన గురించి చిన్నప్పుడు లెసన్. జాతిపిత మహాత్మా గాంధీ అహింసని ఆయుధంగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్రం సాధించారని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద, హిమనీ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మేయర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి స్వచ్ఛ గుంటూరు సారథులైన పారిశుద్ధ కార్మికులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర సాధనకు ఎన్నో ఉద్యమాలను అహింసా మార్గంలో చేశారని, ఆయన స్ఫూర్తితో ఎంతో మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. మద్యపానం, అంటరానితనం, జాతి అహంకారం వంటి దురాఘాతాలపై ఎంతగానో పోరాటం చేశారని తెలియజేశారు. అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదంతో సైనికుల, రైతుల విలువను చాటి చెప్పిన మహనీయుల లాల్ బహదూర్ శాస్త్రి అని, దేశంలో ఆహార విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా అందరికీ ఆహారం అందేలా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమ బాలవజ్రబాబు, షేక్ సజీలా, డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, గుంటూరు జిల్లా ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడమే కాకుండా బ్రిటిష్ వారి పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి కల్పించడమే కాకుండా జాతి ప్రజల్ని కొత్త జీవితాల వైపు, మెరుగైన జీవితాల వైపు అందరూ కలిసిమెలిసి ఉండే సమాజాన్ని ఆశించినటువంటి మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. కులాలు మతాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండే ఒక వాతావరణాన్ని ఆకాంక్షించి దానికోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఆయన ఇచ్చిన ఆలోచనలు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శవంతమైనవి. నాన్ వైలెన్స్ అనేది, అహింసా సిద్ధాంతం, శాంతి అనేది ఆయన ఇచ్చినటువంటి ఆయుధాలుగా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన కొనియాడుతూ ఉన్నారు. అది ఒక్కటే కాకుండా భారతదేశ ప్రజలు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా గ్రామాలు బాగుపడాలి, ఏ విధంగా పట్టణాలు బాగుండాలి, ఏ విధంగా నిరుద్యోగ సమస్య పోవాలి, ఏ విధంగా పారిశుభ్రత పాటించాలి, ఏ విధంగా మత సామ్రాజ్యాన్ని పాటించాలి, ఏ విధంగా ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, ఇలాంటి విషయాలు ఆయన అద్భుతమైన ఆలోచనలు చేశాడు. ఆ ఆలోచనలు ప్రచారం చేసే భాగంగా ఈరోజు అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. మహాత్మా మళ్ళీ నువ్వే రావాలనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ఈరోజు గాంధీ గారికి విగ్రహానికి నివాళులర్పించి సాయంత్రం 5 గంటలకి సిపిఎం ఆఫీసులో సనాతనుడు గాంధీ సనాతనుడా ఆధునికుడా అనే విషయంపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ జీవిత చరిత్రని తెలుగులో అద్భుతంగా రచించినటువంటి రచయిత కల్లూరి భాస్కరం గారు ఈరోజు ప్రధాన వక్తగా వచ్చారు. వారు మహాత్మా గాంధీ జీవితాన్ని బాగా పరిశోధించారు. వారి జీవితాన్ని మన తెలుగు వాళ్ళకి అందించాడు. వారిని జాతిపిత మహాత్మా గాంధీ గారి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పేసి కూడా చెబుతూ మరొక్కసారి మహాత్మా గాంధీ గారికి హృదయపూర్వకమైనటువంటి జయంతి వేడుకలు చెప్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏంటండి అంటే ఆయన ముఖ్యమంత్రి ఆశించడంలో తప్పు లేదు కానండి, ముఖ్యమంత్రి అంటే ఆయన కోరుకుంటే. మహాత్మా గాంధీ ఆశయాలకు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు గుంటూరు జిల్లా టవర్ సెంటర్లోని ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల మంది కార్మికులు ఉంటే 80,000 మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకం అందించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పావల వడ్డీ రుణాలను చెల్లించడం లేదన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయటం లేదని విమర్శించారు. చేనేత సంఘాలకు రాయితీలు నిలిపివేశారన్నారు. జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. మద్యంలో వాటాలు తీసుకుంటూ ప్రజారోగ్యం పీల్చిపిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏమైందని నిలదీశారు. గ్రామ పంచాయతీలను కాదని సచివాలయ వ్యవస్థ తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా పంచాయతీలకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను కాదని వాలంటీర్లకు అధికారం ఇచ్చారని వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని మోడీ గారు ప్రమోట్ చేయడం, ఖాదీ స్టోర్స్ లో
బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజలందరికీ పిలిపించిన ముందు వరుసలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ గుంటూరు నగరంలో ఉన్నటువంటి భారత్ ఖాదీ బండార్లో అందరం కూడా చేనేత వస్త్రాలని ఖాదీ వస్త్రాలని కొనుగోలు చేయడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 33% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వటమే కాదు, మహిళల యొక్క రక్షణ కోసం, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలను చేపట్టడం కూడా జరిగింది. మనందరం కూడా గత 9 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతోటి అందరు ప్రజల యొక్క ఓట్లతోటి వచ్చి 151 సీట్లు వచ్చినటువంటి దురహంకారంతో ఇవాళ చేనేత నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దూరం పెడతా ఉంది. సుమారుగా మన దేశంలో, మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే కేవలం 80,346 మందికి మాత్రమే వారు చేనేత పథకాన్ని అమలు చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి విద్యుత్తు, కొంత ఉచిత విద్యుత్తు వాళ్ళ నేత కార్మికులకు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అటువంటి ఆలోచనే లేకుండా కరెంటు కోతలు పెట్టి ఇవాళ నేతన్నలు రోడ్ల మీద పడే విధంగా చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు కానివ్వండి, ఇతర పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా వారందరికి కూడా ఆరోగ్యం దెబ్బతింటా ఉంటే వారందరి మీద కూడా కనీసం దయ, కరుణ లేకుండా ఆ ప్రాంతం నుంచి ఏదో నామకే వాస్తే అన్నట్టుగా ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ఇవాళ చేనేత సంఘానికి అధ్యక్షుడిగా పెట్టి కనీస కార్యక్రమాలు కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన మహాత్మా గాంధీ గారు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని వారు ఏదైతే ఆలోచన చేశారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికంటే ముందు వారు చెప్పినటువంటి మాట సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పారు. విడతల వారీగా కేవలం 5 స్టార్ హోటళ్ళకే పరిమితం చేస్తానని చెప్పి ఇవాళ ప్రజలందరికీ కూడా కల్తీ మద్యాన్ని ఇచ్చి వారు చావులకి కారణం అవుతా ఉన్నటువంటి దుర్మార్గపు అవినీతి అరాచక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ దేశవ్యాప్తంగా తీరు ఒకలాగా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే ప్రజలందరూ కూడా అటు కర్షకులు, ఇటు నేతన్నలు, ఇటు మిగతా ప్రజలందరూ, ఉద్యోగులు, వ్యాపారస్తులందరూ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. ఇదే విధంగా మహిళలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో గ్రామ స్వరాజ్యంతో పాటుగా మహిళలందరూ కూడా అర్ధరాత్రి పూట తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం మన దేశానికి వస్తుందని వారు చెప్పినటువంటి మాట. వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సైకో పాలన సాగిందని ధ్వజమెత్తారు. నరసరావుపేటలో టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన సంపూర్ణ మద్దతు పలికారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో తటస్థ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడారు. ప్రస్తుతం సైకో రెడ్డి పిచ్చోడిగా మారారని, పిచ్చోడు పాలనకు పనికిరాడన్నారు. తన అవినీతి అంశం పక్కదారి పట్టించేందుకే అక్రమ అరెస్టులు, 40,000 కోట్ల ఇసుక దోపిడీని వెలుగులోకి తెచ్చామన్నారు. ఇసుక దోపిడీ కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ చేశారని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారని తెలిపారు. దీక్షలను పక్కదారి పట్టించేందుకే బండారు సత్యనారాయణ అరెస్టు హడావుడి, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు అంశం కూడా సైకో రెడ్డి చీఫ్ ట్రిక్స్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఆనాడు మహాత్మా గాంధీ గారు సత్యమేవ జయతే అనే నినాదంతో అహింసా మార్గంలో పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు మహానుభావుడు మహాత్మా గాంధీజీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో
అసత్యమే జైతే అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు గాంధీ గారు సత్యమేవ జైతే అంటే, ఈ దుర్మార్గ పాలనలో జగన్మోహన్ రెడ్డి అసత్యమేవ జైతే అంటూ తప్పు చేయని చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టి దుర్మార్గంగా జైల్లో పెట్టించాడు. ప్రజల మధ్య చంద్రబాబు గారు ఉంటే ఓడిపోతామని ఈరోజు జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజల హృదయాల నుండి చంద్రబాబు గారిని బయటకు తీయలేవని గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఆనాడు అహింసా మార్గంలో పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారు, ఆయన మార్గంలో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు పోరాడారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు బ్రిటిష్ వారి మీద పోరాడి అహింసా మార్గంలో. ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగితే, బీసీలు, ఎస్సీలు, బడుగు బలైన వర్గాలకి, ముస్లిం మైనార్టీలకి, పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా శాంతియుతంగా దీక్షలు చేయడానికి వీళ్ళని దుర్మార్గ పాలన వచ్చింది. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చింది ఇందుకేనా అని అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, శాంతి మార్గంలో, అహింసా మార్గంలో మేము పోరాటం చేసుకోవడానికి వీలు లేదా? దుర్మార్గ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నేను దీక్షలు చేస్తా ఉంటే దుర్మార్గంగా ఖాళీ చేయించారు, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న మమ్మల్ని అనేక సార్లు ఈ దుర్మార్గ ప్రభుత్వం జైల్లో పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. మహాత్మా గాంధీ గారు చెప్పిన మార్గంలో పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే పోరాడకూడదా? న్యాయం కోసం పోరాడకూడదా? అహింసా మార్గంలో పోరాడకూడదా? ఏమిటి రాజారెడ్డి రాజ్యాంగం అని అడుగుతున్నా. ఏమిటి రాజారెడ్డి రాజ్యాంగం? అంబేద్కర్ రాజ్యాంగం ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లో లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అహింసా మార్గంలో దీక్షలు చేస్తూ ఉంటే అక్రమ అరెస్టులు, దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టడం, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలని కాలరాసింది ప్రభుత్వం. అలాగే మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తొందరలో పెట్టింది ప్రభుత్వం. ప్రజాస్వామ్య విలువలు ఎక్కడా ఈ రాష్ట్రంలో? రాజ్యాంగ విలువలు ఎక్కడా ఈ రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల. రాజారెడ్డి రాజ్యాంగాన్ని వదిలేయాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. తొందరలోనే ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టబోతున్నారు. ఈరోజు గ్రామ సీమలన్నీ ఎదురు చూస్తున్నాయి. గ్రామంలో గ్రామ స్వరాజ్యాలు లేవు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఒక ముఖ్యమంత్రి. ఈరోజు మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య దుస్థితిని వివరిస్తూ సైకో పాలనలో ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేస్తున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ జాతిపితకు నివాళులు అర్పించారు. అనంతరం చేతులకు సంఖ్యలు వేసుకుని నారా చంద్రబాబు నాయుడు పైన రాజకీయ కక్ష సాధింపు కేసులను ఖండించారు. ప్రజాస్వామ్యమా నువ్వెక్కడా, రాజ్యాంగమా నీ విలువెక్కడా పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉంటే నిరసన తెలియజేయకూడదు అంటూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ తాను సమూహంగా రాలేదని, కేవలం నివాళులు అర్పించి తన భావ ప్రకటన స్వేచ్ఛను మౌనంగా వ్యక్తపరిచేందుకు వచ్చానన్నారు. జాతిపిత అహింస అనే పరమాయుధం ద్వారా సమకూర్చిన దేశ స్వాతంత్రాన్ని పాలకులు స్వార్థపూరిత కక్షపూరిత రాజకీయాలతో అపహాస్యం చేస్తున్నారన్నారు. యువత చూస్తూ ఊరుకోదని, జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో అహింస మార్గంలో పోరాడుతూ పౌర సమాజాన్ని మేలుకొల్పుతామని అన్నారు. గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో సంఖ్యలు, ప్లకార్డులు ప్రదర్శించారు.
జాతిపిత అహింసే పరమాయుధంగా ఈ స్వతంత్ర భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సమకూర్చిన మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ చిన్నప్పటి నుంచి మనం యువత విద్యార్థులుగా వారి యొక్క అహింసా మార్గాన్ని ఎంచుకొని మనం వారి ఆచరణ మార్గంలో నడుస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూస్తూ ఉంటే ఈరోజు సంఖ్యలు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఏపీ ప్రజాస్వామ్యానికి సైకో ముఖ్యమంత్రి సంఖ్యలు వేశాడు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ పేరుతో ఈరోజు మా యొక్క మొరని జాతిపిత మహాత్మా గాంధీ గారికి జయంతి సందర్భంగా నివాళులర్పించి మా యొక్క మొరని ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారికి నిర్ణయించడానికి రావడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే నేను క్రౌడ్తో రాలేదు, జనాన్ని గ్యాదర్ చేసుకుని రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. నా యొక్క నిరసనను, నా యొక్క బాధను మహాత్మా గాంధీ గారికి పూలతో నివాళులర్పించి కిందకు వచ్చి ఈ విధంగా తెలియజేద్దాం అనుకుంటే దానికి కూడా పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు పక్కకు పెట్టాం. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువత విద్యార్థుల భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని ఎన్నో మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఈ విధంగా ముందుకెళ్తే స్కీముల్ని స్కాములుగా చిత్రీకరించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని అపాసం చేసి ఆయన్ని అన్యాయంగా రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. మా పైన కేసులు పెడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా భారతదేశంలో మనం ఎదురు చూస్తుంది? భారతదేశంలో మనం కలలు కన్నా పాడతామని ఈరోజు రోడ్డు మీదకి వస్తే కేసులు, ఆడవారి మీద కేసులు, మహిళల మీద కేసులు, వృద్ధుల మీద కేసులు, విద్యార్థులు యువతల మీద కేసులు. ఏం చేసుకుంటారు ఈ కేసులు పెట్టి? ఏమొచ్చింది అంటే నేను 16 ఏళ్లు జైల్లో ఉన్నాను, నేను కోర్టు మెట్లెక్కాను, అందరూ కోర్టు మెట్లెక్కారా, గౌరవప్రదమైన జీవితం బతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు కోర్టు మెట్లెక్కారని చెప్పి ఈ ముఖ్యమంత్రి నీచంగా ఆలోచిస్తూ ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. అలాగే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి దీనిపైన కేంద్రం కూడా వెంటనే కలగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కలగ చేసుకుని వెంటనే చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు ఎత్తివేయాలా. ఎందుకంటే మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర భారతావనిలో ఇటువంటి నీచ రాజకీయాలు మంచి పద్ధతి కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ మహాత్మా గాంధీజీ. మౌన దీక్ష మీరు మాట్లాడుతున్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర గ్రంథాలయం వద్ద కారు కలకలం రేపింది. ఆలగడ్డకు చెందిన నాయకుడు మల్లికార్జున్ రెడ్డి తమను మోసం చేసి 16 కోట్లు ఆస్తి లాక్కున్నారని ఆరోపించారు. మీరు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోవాలంటూ కారుకు స్టిక్కర్లు అంటించారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి కారు వదిలేసి వెళ్లాడు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కార్యాలయంలో సత్యమేవ జయతే దీక్షలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి, కోడెల శివప్రసాదరావు విగ్రహానికి నివాళులు అర్పించి దీక్షను కోడెల శివరాం ప్రారంభించారు. సత్యమేవ జయతే దీక్షలో కోడెల శివరాం మోహన దీక్ష కూర్చున్నారు. ఈ సందర్భంగా కోడెల శివరాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం నడవట్లేదు అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నేడు పలు నియోజకవర్గాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. సత్తెనపల్లి, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, పిడుగురాళ్ల, చిలుకలూరుపేట, నరసరావుపేట, గుంటూరు నగరంలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. ప్రజా కళా మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నం నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపారు. అనుమానం ఉన్న పలు వ్యక్తులపై ఈ దాడులు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.